శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలోని నూతన కోదండ రామస్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాలను ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ఉభయదాతలుగా రాధాకృష్ణారెడ్డి, నేలపరెడ్డి పద్మాకర్ రెడ్డి, కలికి ఆదిశేషారెడ్డి వ్యవహరించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా పెనుబల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ ఉత్సవాలను జయప్రదం చేశారు. పెనుబల్లిలో ఆలయం నిర్మించి మొదటిసారిగా ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించడంతో గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పద్మాకర్ రెడ్డి, గండే రఘురామయ్య మాట్లాడుతూ పెనుబల్లి గ్రామంలో పురాతన దేవాలయం ఉన్నదని, దాని స్థానంలో నూతన కోదండ రామస్వామి దేవాలయాన్ని దాతలు, గ్రామస్తుల సహకారంతో నూతన దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించామన్నారు. దేవాలయం నిర్మించిన తర్వాత మొదటిసారిగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పండరి భజన, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ రోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పెనుబల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ ఆంజనేయ సమేత రామచంద్రుల వారు, మహాలక్ష్మమ్మ గారు కలిసి ఉన్న దేవస్థానం నిర్మించడమైనది. పోయిన సంవత్సరం ప్రతిష్ఠ జరిగినది. ఈ సంవత్సరం తొలి పూజ బ్రహ్మోత్సవాలు జరిగిన సందర్భంగా భక్తులందరూ ఇచ్చేసి శ్రీరాముల కళ్యాణం అందరూ కలిసి వీక్షించి జయప్రదం చేయడం జరిగింది. ఈ కళ్యాణం ఉభయదాతలు రాధాకృష్ణారెడ్డి, పద్మజ వాళ్ళు, గాలి మస్తాన్ రెడ్డి, సుదర్శనమ్మ గారు, నేలపరెడ్డి పద్మాకర్ రెడ్డి, సుప్రజమ్మ గారు, వాళ్ళు ముగ్గురు కలిసి గ్రామంలో అందరి సమక్షంలో అందరూ బాగుండాలని గ్రామం కోసం, అందరి కోసం కళ్యాణం జరపడం జరిగింది. కళ్యాణం బాగా అందరికి అనుకూలంగా జరిగింది. భోజనాలన్నీ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరు కలిసి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఏదన్నా కూడా మమ్మల్ని దయచేసి పెద్ద మంది చేసుకుని క్షమించగలరని మేము మా కమిటీ తరఫున, అందరి తరఫున, ఈయన గండి రఘురామయ్య గారు అని చెప్పి ఈయన కూడా దీనికి మెయిన్ గా ఈ కార్యకర్తగా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. మిగతా చాలా పిల్లకాయలు అందరూ చేశారు. అందరు కలిసి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపకుండా సహకరించినందుకు. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి గుడి కట్టాలని ప్రయత్నం, భగవంతుడు ఇప్పుడు మాకు ఆశీర్వాదం ఇచ్చి కల్పించారు. అందరూ రాత్రులు అందరూ ఉన్నారు. మాకు అందరికీ తలా ఒక చెయ్యేసి మమ్మల్ని ఈ విధంగా తయారు చేసి లక్ష్యంగా మంచి గుడి కట్టుకున్నాం. ప్రజలందరూ సుఖ సంతోషంలోని అందరి తరఫున మా కమిటీ సభ్యులందరూ దీవించి అందరినీ వేడుకుంటున్నాం.